నాన్ వెజ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అలాంటిది నాన్ వెజ్ని ఈ మధ్య నేను మట్టి తెప్పల్లో వండుకుంటున్నాను. అమ్మ చెప్పిందనమాట, మట్టి తెప్పల్లో వండుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉండిద్దని. మా అమ్మ పెళ్ళైన కొత్తలో పెళ్లి కాకముందు మట్టి తెప్పల్లోనే వండుకొని తినేవాళ్ళంట. తర్వాత ఇత్తడి వాటిల్లో రాగి వాటిల్లో వండుకునేవాళ్ళంట. తర్వాత మాకు తెలిసినాక మా అమ్మ అయితే ఎప్పుడు సిల్వర్ వాటిల్లో నాన్ స్టిక్ వాటిల్లో ఉండేది. కానీ మట్టి తెప్పల్లో టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అంటే నేను 2 మట్టి తెప్పలు తెచ్చుకున్నాను. కాకపోతే అమ్మ వాళ్ళు మట్టి తెప్పల్లో వండేటప్పుడు ఇలా ఉండేవి కాదంట. ఓసే రామలమ్మ సినిమాలో ఉంటాయి కదా, అలా ఉండే అంట. అలా ఉంటే ఇప్పుడు మనం తెచ్చుకోం కదా, మనకు సోకు ఎక్కువ కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి మనకు తగ్గట్టే నాన్ స్టిక్ తెప్పాలు ఎలా ఉంటాయో అలాగైతే తయారు చేశారు. మనం ఇవన్నీ ఈ మధ్య తయారైనవి అనుకుంటున్నాం కదా, కానీ వెనకటి రోజుల నుంచి ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మధ్య మనకు తెలియదు. 10 సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ మారిపోతుంది కాబట్టి ఇవి కూడా మారిపోతున్నాయి అనమాట. ఇవన్నీ మళ్ళీ మా టయానికి వచ్చేసరికి మళ్ళీ వచ్చేసాయి. మా పిల్లలకి తెలుస్తుంది అనమాట. మా అమ్మ చిన్నప్పుడు ఇలా ఉండేదని మళ్ళీ వాళ్ళ పిల్లలకైతే రేపు చెప్పుకుంటారు వాళ్ళు. ఇంకా మట్టి తెప్పల్లో వండుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం రెగ్యులర్గా ఎలా వండుకుంటాం సేమ్ అలాగే వండుకోవటమే. ఓ పక్క నేను మటన్ పెట్టి ఇంకో పక్కనైతే పలావ్ చేసుకుంటున్నాను అనమాట. రెండైతే అయిపోయినాయి. నేను కూర ఆపి 10 నిమిషాలు పెచ్చయింది. ఇంకా చూడండి వేడిగా ఎలా ఉడుకుతున్నట్టు అనిపిస్తుందో. నిజంగా కుండలో అయ్యేసరికి ఏమో చాలాసేపు చాలా వేడిగా అయితే ఉంది. రెండు కూడా అన్నం కానీ కూర కానీ నాకైతే బాగా నచ్చినాయి. నేను గ్యాస్ మీద వండితేనే ఎంత టేస్ట్ ఉందంటే అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళంట. వాళ్ళు ఎంత టేస్ట్గా తిన్నారో. అప్పట్లో వాళ్ళు రాగి సంగటి జొన్న సంగటి తినేవాళ్ళంట. ఇప్పుడు మనం కూడా అవే తింటున్నాంలేండి. మళ్ళీ వెనకటి రోజులకే వచ్చేసాం మనం కూడా.